ఒక్క విషయంలో నిరాశని అశాంతిని పొందేటువంటి వాతావరణం ఈ వారంలో మీకు ఉంటుంది. కాలం మీకు వ్యతిరేకంగా ముందుకు వెళ్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. కొన్ని అవకాశాలను చేజిక్కించుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. నిదే సర్వ విద్యానాం విసజే భవరోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. భక్తివన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జనవరి నెల 11 ఆదివారం నుండి 2026 జనవరి నెల 17 శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మిథునములో గురువు, సింహములో కేతువు, ధనుస్సు రాశిలో రవి, కుజ, బుధ, శుక్రులు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని, తులా, వృశ్చిక, ధనుస్సు రాశుల్లో చంద్ర సంచారం. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలని లాభాలకి పొందడానికి అవకాశం ఉంది. గురువు తృతీయములో సంచరించడం వల్ల కొంతమంది పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం అధికమయ్యేటువంటి సూచన కూడా కనిపిస్తుంది. ఆ విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. సంతోషకర వాతావరణం ఉంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. భాగ్యములో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారం బాగుంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి అనువైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. విదేశీ వ్యవహారాలు కూడా లాభదాయకంగా ముందుకు వెళ్ళే వాతావరణం ఉంది. భాగ్యంలో రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో మీకు ఏదైనా ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. మీకు నచ్చినటువంటి కొన్ని కార్యక్రమాలు సంతోషంగా చేసి విజయం అందుకుంటారు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. పంచమములో కేతువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో నిరాశని అశాంతిని పొందేటువంటి వాతావరణం ఈ వారంలో మీకు ఉంటుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను లాభాలను అందుకుంటారు. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని కూడా మీరు పొందేటువంటి పరిస్థితి ఈ వారంలో ఉంది. ద్వితీయములో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, ఆదాయం అందుకుంటారు. అనుకోకుండా నూతన అవకాశాన్ని కూడా చేజిక్కించుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల ఎటువంటి కష్టాన్నైనా సరే సునాయాసంగా మీరు ఈ వారంలో పూర్తి చేస్తారు. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కూడా కొన్ని జరుగుతాయి. లాభంలో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం ఉంటుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు చక్కదిద్దుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో పాటు గట్టి పోటీని కూడా మీరు ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు సాధించుకోగలుగుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమములో రవి సంచారం వల్ల మీకు అనారోగ్య సమస్యలు కానీ, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు కానీ, కుటుంబంలో అశాంతిని కలిగించే సంఘటనలు జరిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కానీ ఈ వారంలో మీకు కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆదివారం రోజు గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సూర్యాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం, తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు పొందడం వల్ల మరింతగా మంచి ఫలితాలను మీరు ఈ వారంలో అందుకోగలుగుతారు. మిథున్ రాశి వారు. ఈ మిథున్ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. అనవసరంగా ఎదుటివారితో గొడవలు పడే సందర్భాలు కానీ, మీ మాటల వల్ల అపార్థాలకు కానీ అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యారంగంలో మంచి ఫలితాలను సాధించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. తృతీయములో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంది. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధించుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. దశమములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కష్టపడి పనిచేస్తారు.
మీ పనికి మీ ప్రతిభకు తగినటువంటి ఫలితాన్ని కూడా అందుకుంటారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం వల్ల వ్యాపార విస్తరణ, వ్యాపారానికి సంబంధించినటువంటి అభివృద్ధి, ఆదాయము, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబం కోసం కూడా నూతన వస్తువులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఈ వారంలో ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు కానీ, స్త్రీలతో మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరిగేటువంటి సూచన కూడా కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశివారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. షష్టమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు కానీ, అభిప్రాయ భేదాలు కానీ, కలహాలు కానీ రావడానికి అవకాశం ఉంది. ఆ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకుని మాట్లాడడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. షష్టమంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. అధికారుల అండదండలు పుష్కలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. షష్టమంలో కుజ సంచారం వల్ల కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు. ముఖ్యంగా కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కూడా కార్యరూపం దాలుస్తుంది. భాగ్యములో శని సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం కానీ, వ్యాపార భాగస్వాముల సహకారం కానీ, జన సహకారం కానీ బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వచ్చే పరిస్థితి ఉంది. షష్టములో బుధ సంచారం వల్ల జన సహకారము, పోటీ ప్రపంచంలో మేదైనటువంటి శైలిలో విజయాలను అందుకుంటారు. అవకాశాలను సాధించుకుంటారు. ఆర్థికంగా కూడా బలపడతారు. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములు కానీ, ఎర్రటి పండ్లను కానీ శనివారం రోజు వయోవృద్ధులకు కానీ, పేదవారికి కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమలా స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. 7 గ్రహాలు ప్రతికూలంగా నడుస్తున్నాయి. అనగా కాలం మీకు వ్యతిరేకంగా ముందుకు వెళ్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎవరితోనూ అనవసరంగా మాట్లాడకుండా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వృత్తి ఎందే మనస్సును లగ్నం చేసి మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, తల్లి ఆశీస్సులు, సంతోషకర వాతావరణం ఈ వారంలో ఉంటుంది. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. వ్యవసాయ రంగంలో పనిచేసేవారికి కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేవారికి కానీ మంచి లాభాలు వచ్చేటువంటి అవసరం ఉంది. కుటుంబం కోసం నూతన భూములు కానీ, నూతన వాహనాలు కానీ కొనుగోలు చేసి సంతోషిస్తారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థంలో కుజుడు సంచరించడం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. అలాగే పంచమంలో బుధ సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. వ్యాపారపరమైనటువంటి నష్టాలు, ఇబ్బందులు మిమ్మల్ని అసౌకర్యానికి గురి చేసే పరిస్థితి ఈ వారంలో ఉంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బుధవారం రోజు పెసర్లు కానీ, ఆకుకూరలు కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్షా స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి అయ్యగారిని, అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. అయినప్పటికీ కొన్ని మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరించేటువంటి సమయంలో మౌనం వహించండి. వృత్తి ఉద్యోగాల యందే మనస్సును లగ్నం చేయండి. మీరు చేసేటువంటి కార్యక్రమాలని త్రికరణ శుద్ధిగా పనిచేసుకుంటూ ముందుకు సాగడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. రాబోయే మంచి రోజుల కోసం నిరీక్షించండి. భగవంతుని మీద భారం వేసి ముందుకు వెళ్ళండి. చతుర్థములో బుధ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సంతోషకర వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయాన్ని అందుకుంటారు. షష్టంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా చేసే కార్యక్రమాలు బాగుంటాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయి.
చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, సృజన సహకారము, మీ మాటకు విలువ పెరగడము, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతోషకరమైనటువంటి అభివృద్ధిని అందుకుంటారు. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు. ఒక రకమైన అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ద్వితీయములో చంద్ర సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అశాంతిని కలిగించే సంఘటనలు, అపార్థాలు కలిగించే సంఘటనలు కూడా అవకాశం ఉంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో సోమవారం రోజు బియ్యం కానీ, పాలు కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యా రాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం, కుటుంబంలో ఉన్నటువంటి తల్లిగారి పాదాలకు నమస్కరించి తల్లి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారు ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా కూడా బలపడతారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆనందకర వాతావరణం కూడా ఈ వారంలో మీరు అందుకుంటారు. తృతీయంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల యొక్క సహకారం పుష్కలంగా లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. మంచి లాభాలను కూడా ఆర్జిస్తారు. షష్టంలో శని సంచరిస్తున్నాడు. పనివార సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకారంతో కొన్ని అవకాశాలను చేజిక్కించుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయములో బుధ సంచారం వల్ల జన సహకార లోపం, వ్యాపారంలో నష్టాలు, రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సందర్భాలు కొన్ని ఈ వారంలో మీకు కనిపిస్తాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను అందుకుంటారు. ద్వితీయములో రవి సంచరిస్తున్నాడు. మాట్లాడేటప్పుడు కఠినంగా మాట్లాడడం కానీ, లేకపోతే ఉన్నట్లుగా మాట్లాడి ఎదుటివారితో నిష్ఠూరమైనటువంటి పదజాలానికి మీరు గురి కావడం, లేకపోతే అభిప్రాయ భేదాలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. ద్వితీయములో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మనసా వాచా కర్మన మీరు చేసేటువంటి పని విధానాన్ని మెచ్చి పెద్దల యొక్క అభినందనలు, భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు సజావుగా సాగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. సంతోషంగా ఈ వారమంతా పనిచేస్తారు. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల ఆపార్తారు. మీ ఆలోచనలు కలిసి రావు. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు, విద్యారంగంలో పనిచేసే వారికి ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలు కానీ, పసుపు వర్ణపు పండ్లను కానీ గురువారం రోజు గురువులకు దానం చేసి వారి ఆశీస్సులు అందుకోండి. స్తోత్రపారాయణ విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా దక్షిణామూర్తిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ధనుస్సు రాశి వారు ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఒక శుభ కార్యక్రమంలో పాల్గొని మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధి, ఆర్థికంగా బలపడే విధానం కనిపిస్తుంది. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ లాభదాయకంగా ఉంటాయి. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ఈ రాశి వారికి వారంలో సోమ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థములో శని భగవానుడు అనగా అర్ధాష్టమ శని దోషం కనిపిస్తుంది. మీ మాటల వల్ల అపార్థాలు, జనసహకార లోపం, ముఖ్యంగా పనివారి లోపం కనిపిస్తుంది. ఉదర సంబంధమైన అనారోగ్యాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈ శని భగవానుడు చతుర్థములో ఉండడం వల్ల మీకు కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్ల ద్రాక్ష కానీ, నేరేడు పనులు కానీ శనివారం రోజు వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుస్సు రాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.
మకర రాశి వారు. ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాలం మిమ్మల్ని పరీక్షిస్తుంది. భగవంతుని మీద భారం వేయండి, కాలాన్ని నమ్ముకోండి. మౌనం వహిస్తూ మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ కార్యక్రమాలు మీరు చక్కదిద్దుకోవడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తృతీయములో శని సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు కూడా అందుకోగలుగుతారు. దశమంలో చంద్ర సంచారం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. సంతోషకర వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సజావుగా ముందుకు సాగుతారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమములో కేతువు సంచరిస్తున్నాడు. ఒక విషయంలో నిరాశ, అశాంతి, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఏర్పడతాయి. వ్యయములో కుజ సంచారం వల్ల కుటుంబంలో అశాంతి, భూవాహన సమస్యలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లు కానీ, కందిపప్పు కానీ మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం కానీ, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. రావాల్సిన ఆదాయం ఒకటి మీకు చేతికి అందుతుంది. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. పంచమంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు కానీ వచ్చే పరిస్థితి ఉంది. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు తెచ్చుకుంటారు. లాభంలో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో మంచి ఫలితాలను అందుకుంటారు. జన సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతోషంగా ముందుకు వెళ్ళే వాతావరణం ఉంది. లాభములో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో కేతువు సంచరిస్తున్నారు. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, జనాలతో కానీ ఒక సందర్భంలో నిరాశ కలిగి మీకు అశాంతిని కలిగించే సంఘటన జరగడానికి అవకాశం ఉంది. ఈ వారంలో దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు. ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఎక్కువ నూతన అవకాశాలు పొందేటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. షష్టమములో కేతువు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నిరాడంబరంగానే మీరు కొన్ని రుణాలు కూడా తీర్చుకోగలుగుతారు. ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మంచి ఆదాయాన్ని అందుకుంటారు. దశములో కుజ సంచారం వల్ల లాభసాటి ప్రయాణాలు చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. దశములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసే పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తులతో కలిసి పనిచేసేటప్పుడు మీరు మోసపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మీకు ఉందని గమనించండి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లు కానీ, మినుములు కానీ పేదవారికి శనివారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు చాముండేశ్వరి అమ్మవారిని కానీ, కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ భక్తివన్ ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.